వెల్కమ్ టు CRB9 న్యూస్. అనకాపల్లి జిల్లా వాలబు నుండి దేవరపల్లి వెళ్లాలంటే నరకం చూడాల్సిన పరిస్థితి ఉందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా బిటి దొర మాట్లాడుతూ వాలాబు నుండి నిత్యం చదువుకునే స్కూల్ పిల్లలకు గాని గర్భిణీ స్త్రీలు గాని ప్రజలు నిత్యం వెళ్లి వచ్చేటప్పుడు అష్ట కష్టాలు పడాల్సి వస్తుందంటూ సరియా జలపాతంకు పర్యాటకులు సందర్శన ఎక్కువ అవ్వడంతో ప్రమాదకరమైన మలుపులో యాక్సిడెంట్లకు గురవుతూ తమ ప్రాణాలు పోయే పరిస్థితి కొన్ని చోట్ల ఉంది. ఈ రోడ్డు సుమారు 25 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఈ రోడ్డుకు మరమ్మతులు గాని మరి ఒక రోడ్డు గాని వేసేటటువంటి పరిస్థితి రాజకీయ నాయకులకు గాని అధికారులకు గాని ఇప్పుడు వరకు చేపట్లేదని ఈ మెయిన్ రోడ్డుకు వెంటనే మోక్షం కల్పించాలని గిరిజనులు డిమాండ్ చేశారు. వెంటనే వెయ్యాలి. దేవరపల్లి నుంచి వాలాబ్కి వచ్చేటటువంటి శిథిలమైపోయిన రోడ్డు వెంటనే వెయ్యాలి. దేవరపల్లి నుంచి వాలాబ్కి వచ్చేటటువంటి శిథిలమైపోయిన రోడ్డు వెంటనే వెయ్యాలి. దేవరపల్లి నుంచి వాలాబ్ వచ్చేటటువంటి శిథిలమైపోయిన రోడ్డుకు వెంటనే వెయ్యాలి. రోడ్డు మరమ్మతులు వెంటనే చేయాలి. రోడ్డు మరమ్మతులు వెంటనే చేయాలి. రోడ్డు బాగు చేయాలి. రోడ్డు వెంటనే బాగు చేయాలి. రోడ్డు మరమ్మతులు వెంటనే వెయ్యాలి. వాలాబ్ నుంచి దేవరపల్లి వెళ్ళే రోడ్డు వెంటనే వెయ్యాలి. వాలాబ్ నుంచి దేవరపల్లి వచ్చేటటువంటి రోడ్డు వెంటనే వెయ్యాలి. దేవరపల్లి మండలం వాలాబు వరకు ఉండేటటువంటి ఏదైతే రోడ్డు ఉందో ఈ రోడ్డు బాగోలేదు, చాలా అధ్వానంగా ఉంది. అందుకని చెప్పేసి ఈ రోడ్డు 25 సంవత్సరాలు గడుస్తున్నా సరే ఒక్కసారి కూడా ఈ రోడ్డు అనేది పట్టించుకునే నాదుడు లేరు. అందుకని చెప్పేసి ప్రభుత్వ అధికారులకి అలాగే నాయకులకి మేము ఈరోజు అడుగుతూ ఉన్నాం. రోడ్లు గొయ్యలు తేలిపోయి రాళ్ళు తేలిపోయి ఉండేటటువంటి పరిస్థితి ఉంది. అందుకని చెప్పేసి ఈ రోడ్లు సౌకర్యం అనేది శుభ్రంగా చేయాలని చెప్పేసి మేము ఈరోజు ఇక్కడ ఈ ప్రెస్ మీట్ అనేది పెట్టడం జరిగింది. వెంటనే ఇక్కడ వాలాబ్ నుంచి వాటర్ ఫాల్స్కి వెళ్ళేటటువంటి ఎవరైతే ఉన్నారో టూరిస్టులు వాళ్ళు ఇదే పాయింట్లు వచ్చి పడిపోయి చనిపోయేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. నిన్ననే ముగ్గురు వరుసగా పడిపోయేటటువంటి పరిస్థితి కూడా ఉంది. అందుకని చెప్పేసి ఈ వెంటనే అధికారులు స్పందించి ఈ రోడ్డు వాలాబు నుంచి దేవరపల్లి వరకు ఉండేటటువంటి ఈ రోడ్డు వెంటనే మరమ్మతులు చేయాలని లేదా రోడ్డు వేయాలని చెప్పేసి మేము CPM పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.